అయితే సార్ కొంతమంది ప్రొడ్యూసర్స్ ఏంటంటే హీరో డేట్స్ దొరికాయి కదా అని చెప్పేసి వాళ్ళు ఎక్కడో ఒక్కడ తెచ్చేసి చేసేస్తున్నారు, దానివల్లే ఇలాంటి ప్రాబ్లం అనేది రైజ్ అవుతుంది అని అంటున్నారు సార్. మీరేమన్నా? అదేం లేదు, హీరో డేట్స్ ఉంటేనే డబ్బులు పడతాయి. హీరో డేట్ లేకుండా నేను ఏదో సినిమాకి ప్రొడ్యూసర్ అనేవాడు ఒక సర్టన్ అమౌంట్ పెడతాడు, 20%, 25%, అయితే 50%. ఇప్పుడు కొంతమంది 100% పెట్టేవాళ్ళు ఉన్నారు. 100% పెట్టేవాళ్ళకి రిలీజ్ అవుతుందా అవ్వదా అని డౌట్ ఉంటుంది. ఇప్పుడు ఇట్లా రాజు వెడ్స్ రాంబాబు లాగా ఉంటే వాళ్ళు ఫైనాన్స్ చేస్తూ ఉంటారు కాబట్టి సినిమా చేస్తూ ఉంటారు, చిన్న సినిమాలు చేసుకోవచ్చు. పెద్ద సినిమాలకు వచ్చేటప్పటికి ఏంటంటే ఫైనాన్సెస్ ఇస్తూ ఉంటారు చాలామంది. ఈ డబ్బులు డెఫినెట్గా రికవర్ అవుతాయి. ఎందుకంటే పెద్ద సినిమాలకి ఆల్మోస్ట్ 80% కాస్ట్ రికవర్ అవుతుంది. ఆల్మోస్ట్ 80%. 20% ప్రొడ్యూసర్ పెడతాడు, 20-25% ప్రొడ్యూసర్ పెడతాడు అనే ఉద్దేశంతో వీళ్ళు అప్పిస్తారు. ప్రొడ్యూసర్ ఆ 25% పెట్టకుండా చేసాడు అనుకోండి, ఇటువంటి సమస్యలు వస్తాయి. పెట్టలేదు అనుకోండి, పెట్టారా లేదా తెలీదు. వీటికి వచ్చినాయన్నీ పాత ప్రొడ్యూసర్ పెట్టకపోవటం కాదు, ఈ పాత సినిమాల సమస్యలు, పాత ఇష్యూస్. సో కొన్ని చోట్ల కొంతమంది పెట్టకపోతే రిలీజ్ రోజు ప్రాబ్లం వస్తుంది. అంటే 80% గ్యారంటీడ్ రెవెన్యూ ఉంది కదా, ఆ గ్యారంటీడ్ రెవెన్యూ వస్తుంది. బట్ ఈ 20% కూడా ఈయన రికవర్ చేసుకుంటానికి ట్రై చేస్తే ప్రాబ్లమే. నా డబ్బులు వస్తేనే సినిమా రిలీజ్ అని ఈయన కూడా అనుకున్నాడు అనుకోండి, అలా కట్టలేదు అనుకోండి, ఇది నా డబ్బు నేను తీసేసుకున్నాను, వాళ్ళు కట్టాల్సింది హీరో తగ్గించుకోవాలి, డైరెక్టర్ తగ్గించుకోవాలంటే వాళ్ళు చచ్చినట్టు కట్టాల్సి వస్తారు. అంటే వాళ్ళ ప్రెస్టేజ్ కోసం వాళ్ళు కట్టాల్సి వస్తారు. సార్, ఈ బడ్జెట్స్ పెరిగిపోవటం కూడా ఇది ఎంత మంచి ఇండస్ట్రీకి ఎంత డ్యామేజ్ చేస్తుందంటే ఏం చెప్తారు? చాలా డ్యామేజ్ అమ్మా ఇండస్ట్రీకి. ఇవాళ సినిమాలో ఖర్చు, సినిమా మీద ఖర్చు కంటే సినిమాలో ఖర్చు ఎక్కువ ఉంది. సినిమా కోసం పెడతా. ఇప్పుడు నేను ఈ మధ్య ఒక షూటింగ్ చూసా, ఇద్దరే ఆర్టిస్టులు, చిన్న ఆర్టిస్టులు. అక్కడ నాకు దగ్గర దగ్గర 30 కార్లు, 4 కార్వాన్లు. అంటే ఆ షూటింగ్ మేము చేసే రోజుల్లో 3 కార్లతో ఆ సినిమా చేసేవాళ్ళం. 3 కార్లు, ఒక అవుట్డోర్ యూనిట్ వ్యాన్ పెట్టుకుంటే చాలా ఎక్కువ అనమాట. ఇవాళ అలాంటి షూటింగ్కి ఇవాళ ఒక 30 కార్లు, 4 వ్యాన్లు, 4 కార్వాన్లు ఈ టైప్లో ఉంటుంది. అంటే అసలు రోడ్డు పట్టని పరిస్థితి. అంతకుముందు అది గెరిల్లా షూటింగ్ లాగా చేశారు, ఎవరు షూటింగ్ జరిగింది కూడా తెలిసేది కాదనమాట. సో ఇది వేస్ట్ నా లెక్కలో. సినిమాకే ఇప్పుడు అదే రాజు వెడ్స్ రాంబాబు అని ఇందాక అనుకున్నామే, వాళ్ళు చేసినట్టు చేసుకుంటే మీకు ఆ సినిమా ఏ సినిమా అయినా అంతే అవుతుంది, అంతకంటే 10 కోట్లు ఎక్కువ అవుతుంది అనుకోండి. బట్ ఇప్పుడు అది కాదు, మొత్తం ఈ హంగామాలు ఎక్కువైపోయినాయి. నన్ను పెట్టుకున్నారనుకోండి, నాకు ఒక డ్రైవరు, నాకు ఒక అసిస్టెంటు, నాకు ఒక మేకప్ అసిస్టెంటు, నాకు ఒక మేకప్ మ్యాను, వీళ్ళందరూ కావాలి నాకు. నా ముఖం అసలు ఎవరన్నా చూస్తాడో చూడడానికి నాకు తెలీదు, చూస్తారని కూడా నేను అనుకోను. కానీ నాకు వీళ్ళంతా కావాలి. నన్ను ఎవరు వచ్చి అడిగారు కదా, అడిగితే నా డబ్బులు కాకుండా వీళ్ళందరికీ డబ్బులు ఇప్పిస్తూ వీళ్ళని పెట్టాలి, వీళ్ళందరికీ తలా ఒక కారు, నాకు ఒక కారు. ఎంత అయింది ఇదంతా? ఇది ఎవరి సినిమా మీద ఖర్చా కాదుగా. నేను ఒక్కడనే ఆర్టిస్ట్ని, పెర్ఫామ్ చేసేది నేను. కంపెనీకి మేకప్ ఆర్టిస్ట్ ఉంటాడు, కంపెనీకి కాస్ట్యూమ్ డిజైనర్ ఉంటారు, కాస్ట్యూమర్ ఉంటాడు. కాస్ట్యూమ్ డిజైనర్ కూడా అక్కర్లేదు నా లెక్కలో, కాస్ట్యూమర్ చాలు. ఇంతకుముందు కాస్ట్యూమరే చేసేవారు, ఇప్పుడు కాస్ట్యూమ్ డిజైనర్కి మళ్ళీ అసిస్టెంటు, మళ్ళీ కంపెనీ కాస్ట్యూమ్ మ్యాను, మళ్ళీ నా పర్సనల్ కాస్ట్యూమ్ మ్యాను. ఎంతమంది అయ్యారు? వీళ్ళంతా ఎందుకు, ఏం చేస్తాను? నా బట్టలు, నా చొక్కా ప్యాంటు ఇంత ఏడిస్తే నేను ఈ చొక్కా ఈ ప్యాంట్ వేస్తాను. దీనికి ఓ డిజైనర్కి అసిస్టెంటు, కాస్ట్యూమర్కి అసిస్టెంటు, నా పర్సనల్ కాస్ట్యూమరు, ఇంతమంది ఉంటున్నారు. పూర్వకాలం ఎన్టీ రామారావు నాగేశ్వరరావు గారు ఇల్లు లైన్లో నుంచి మేకప్ వేయించుకునేవారు. మరి ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఎవరి దాళ్ళు రాసుకుంటున్నారు, ఎవరికాళ్ళకి ఒక కార్వాను, గందరగోళం. కార్వాన్స్ చాలా అవసరం, ఎందుకంటే అవుట్డోర్స్కి వెళ్ళినప్పుడు టాయిలెట్స్ ఇవన్నీ ఇబ్బందులు ఉంటాయి. కొన్నింటికి కొన్ని అవసరాలు వాడుకోవాలి, అనవసరానికి ఎక్కువ వాడకూడదు. ఏమవుతుంది, ఈ పేమెంట్స్ రోజు సాయంత్రం అయ్యేసరికి 10 లక్షలు 20 లక్షలు కట్టాల్సి వస్తున్నాడు ప్రొడ్యూసర్. అది 25,000 50,000 కట్టే రోజుల నుంచి 25 లక్షలు కట్టే పరిస్థితికి వచ్చారు. ఇదంతా వేస్ట్ ఖర్చు నా లెక్కలో కడతాను. ఓకే, అంటే సినిమా గ్రాండియర్, దాని రిచ్నెస్ ఇదేం కనపడదు, గ్రాండియర్ ఏం కనపడదు. మనం షూటింగ్ చేస్తున్నప్పుడు గ్రాండ్గా కనపడుతుంది బయట,
సినిమాలో ఏం కనపడుతుంది. సినిమాలో కనిపించాల్సిన ఎలిమెంట్ స్టోరీ అంటారు. అంతేగా, స్టోరీ బాగుండాలి. ఏదో రిచ్గా ఇప్పుడు మనం ఈ ఫ్లాట్లో కూర్చొని మాట్లాడుతున్నాం, ఇది కాదు అని అనుకున్నారు అనుకోండి, మనం 5 స్టార్ హోటల్కి వెళ్ళి కూర్చున్నాం అనుకోండి, 5 స్టార్ హోటల్లో రేట్ ఏదో ఉంటుంది. ఇది మీకు ఇదే ఇంటర్వ్యూ మీరు ఇక్కడ రూపాయి ఖర్చు లేకుండా చేశారు. 5 స్టార్ హోటల్కి వెళ్తే వాడు గంటకి లెక్కేస్తాడు. ఆ గంటకి లెక్కేసినాక మనందరం కాఫీలు తాగుతాము. ఆ కాఫీలు తాగి ఇక్కడ తాగితే 10 రూపాయలు అయిపోతుంది, అక్కడ తాగితే 12,000 అవుతుంది 5 కాఫీ తాగితే. ఇది సింపుల్, అంతే తేడా సినిమాకి. గ్రాండియర్కి నా గ్రాండ్ లేని దానికి తేడా. ఈ కంటెంట్లో డిఫరెన్స్ ఏమైనా ఉంటుంది, అక్కడికి వెళ్ళిన ఇవే ప్రశ్నలు వేస్తారు, ఇక్కడ ఉన్న అదే ప్రశ్నలు వేస్తారు. బట్ చూసేటప్పుడు అబ్బా అంత బ్రహ్మాండం అనుకుంటారు. అనుకున్నందువల్ల డబ్బులేం రావు మీకు ఎక్స్ట్రా. సినిమాలో కూడా అంతే.